నేనేమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేనేమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమైతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేనేమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని అని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా ఇబ్బందికరం నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతో అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. చెప్పండి. కాదంటే అవుచుకం నేను ఒకటి అధ్యక్ష ఈ రోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన మాట్లాడితే మీరు అంతొకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష దీని పేరు ఇప్పసారంటే అందరికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడ అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టతందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్న తప్ప